మహిమపరిచే దండితున్న దేవుడు మనకిస్తున్నాడు. మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో అందిస్తున్నటువంటి ఈ మంచి సమయంలో దేవాది దేవుని పాదాలు చెంతకు వచ్చిన మనం భయంతోనూ భక్తితోనూ దేవుని నామానికి అర్పిస్తూ ఆయన సన్నిధిని ప్రకటించబడే వాక్యాన్ని వింటూ ఈ 40 దినాల విశ్వాస యాత్రలో మహిమ నుండి అధిక మహిమకు నడిపించబడడానికి ఏ విశ్వాసంతో అయితే మనం ఈ యొక్క ప్రయాణాన్ని చేయబోనామో, ఏ నమ్మకంతో ఏ ధైర్యంతో అయితే ఈ యొక్క ప్రయాణంలో పొందుతున్నామో, ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని ఆ మనోనిబలాన్ని కడ వరకు విడివక ఈ 40 దినాల విశ్వాస యాత్రలో ప్రభు పాదాల చెంత సాగుతూ ఆయా రాత్రుల్లో మందిరాల్లోనూ గృహాల దగ్గర జరిగిస్తూ వచ్చాం. మరొక పర్యాయం శ్రేష్టమైన సమయానికి వచ్చాం. ఈ రాత్రి మన ఏఎల్సి పెద్దల ద్వారా ఇవ్వబడినటువంటి ధ్యానాంశము బహుమానము అనే మాటను మన బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా అనేక సందర్భాల్లో చూడగలం. బహుమానము అనేది మొదట ఎవరిచ్చారంటే తండ్రి అయిన దేవుడు ఆ మానవునికి బహుమానంగా సమస్తాన్ని ఇచ్చాడు. సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడు మరొక పర్యాయము అబ్రహాముతో మాట్లాడతాడు. అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము కూడా ఏం చేస్తాడంటే తన బిడ్డలకు బహుమతులు ఇస్తాడు. చూద్దాం ఒకసారి ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రామా భయపడకము, నీకు కేడము. మళ్ళా చదవన్నమాట. నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఈ మాట ప్రారంభంలో దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నమాట. మరొకసారి చేద్దాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహాముకు దర్శనమునందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. మనం సర్వసాధారణంగా చూస్తుంటాం, తండ్రి దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు ఒక మిగుటమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి తనకున్నటువంటి శక్తిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, నీకున్నటువంటి బలము, నీకున్నటువంటి ధైర్యము అది నేనే గనుక నేను చెప్తుంటాడు అబ్రహాముతో. బహుమానం అనగా ఏంటి? సర్వసాధారణంగా కీర్తనకారుడు ఏమన్నాడు? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటాడు. గర్భఫలాన్ని బహుమానంగాను, కుమారులను స్వాస్థ్యంగాను దావీదు గారు మాట్లాడతారు. మరి ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు తండ్రి దేవుడు, నీ బహుమానము అత్యధికమగిన అన్నాడు. ఇప్పుడు బహుమానం అంటే ఎవరు? ఇప్పుడు బహుమానం అంటే ఎవరు? సంతానం అనుకోకలేదు. ఆయన అనుగ్రహించేటది ఏదైనా గొప్ప బహుమానమే. ఎందుకంటే ఈ రాళ్ళ వలన ఎవరు పడతారట? ఈ రాళ్ళు క్రీస్తు వార్తను ప్రకటిస్తని చెప్పేసి అంటాడు. అంటే జీవం లేని రాళ్ళు. అంటే తండ్రి దేవుడు ఏదైనా ఒక కార్యం జరిగించాలనుకున్నప్పుడు గొప్పవారిని కాదు, జ్ఞానవంతులని కాదు, బలహీనులను జ్ఞానశూన్యులను కూడా ఆయన ఎన్నుకుని గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పక్షభాగంలో మనోహర్ అనేటువంటి ఒక ఆయన
తన భార్య వారిద్దరు కూడా బిడ్డలు లేక గుడ్రోలుగా ఉన్నారు. అయితే అతను ఏ వంశస్థుడంట? దాని వంశస్థుడు. ఏనండి, గత రాత్రి మన ప్రియులు రక్షించి క్రమబద్ధీకరించే క్రమంలో ద్వితీయోపదేశ కాండంలో దాని గురించి ఒక మాట ఏం మాట్లాడతారంటే 33వ అధ్యాయం అనమాట, 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 33వ అధ్యాయము 22వ వచనంలో దాని గురించి చెప్పాను. దాను సింహపు పిల్ల, అది భాష నుండి ఉతికి దాటుని అంటాడు, దుమికి. చూడండి, ఈ దాని గురించి మొదటి దినవృత్తాంత గ్రంథంలో ఇంకొక మాట అంటాడు, 5వ అధ్యాయం అనుకుంటా. మొదటి దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుతాం ఒకసారి. దాను సింహపు పిల్లని చెప్పేసి మాట్లాడతారు. అంటే తన పని జరిగించుకోవడం కొరకు ఒక సామాన్య మానవుని, సామాన్యమైన వ్యక్తిని అసామాన్యుడిగా తీర్చిదిద్దడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప వరమే బహుమానం. ఇక్కడ మీరు పిల్లలు లేనప్పుడు మానవుడికి ఒక చక్కని బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానమే ఎవరంటే ఏం పేరు? సంసోను గొప్ప బలాఢ్యుడు. మనం గతంలో చెప్పుకున్నాం తాను చేసినటువంటి గొప్ప కార్యాల గురించి. ఫిలిష్తీయుల అరాచకాల నుండి, ఫిలిష్తీయుల దాస్యత్వం నుండి తన ప్రజలను విడిపింపడానికి ఏర్పరచబడిన రక్షకుడు ఎవరంటే సంసోను. అంటే తన ప్రజలను కాపాడడానికి నిరాధారమైన వారిని దేవుడు ఎన్నుకుని చరిత్రకు ఆధారం కలిగిన వారిగా చేశాడు. దావీదు అబ్రహాముతో తండ్రి అయిన దేవుడు నేను బహుమానము అత్యధికమగునని చెప్పినాడు. ఆయన అసలు 9వ అధ్యాయం 19వ వచనంలో ఒక సందర్భాన్ని మనం చూడాలి. ఎస్తేరు గ్రంథము 19. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో, అంటే ఊరులు అంటే ప్రాకారం లేని ఊరు. ఇప్పుడు మనకు ఊరు అంటే ప్రాకారం ఉందా? కాపురం ఉన్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినం అనుకుని ఒకరికొకరు ఏమిస్తున్నారంట? ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరు. ఏ దినమని? విందు చేయదగిన శుభదినమని. ఏ నెల, ఏ రోజు? ఆదారు మాసము 14వ రోజు, 14వ దినం. ఆదారు మాసం అంటే ఏ నెల? బైబిల్ పండితులు ఏం చెప్తారంటే అది జనవరి నెల అని చెప్తారు. మనం కూడా జనవరి నెలలో ఏం చేస్తుంటాం? 14వ తారీఖున కానుకలన్నీ ఎవరికి ఇవ్వాలి? బహుమానం అంటే కానుక ఎవరికి ఇవ్వాలి? మనం ఎవరికైనా బహుమతులు
మన ఇంటికి ఆతిథ్యం తీసుకోవడం పోయి వచ్చిన వారికి ఇచ్చాం, కానీ దారిని పోయే దరిద్రులు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వలేదు. ఇంకో విషయం చెప్పనా అంటే, కొలసీలకు రాస్తూ 2వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘం రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అమ్మా శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయుడి అంటాడు. మన బహుమానం, దేవుడిచ్చినటువంటి ఈ బహుమానము ఏదైతుందో దేవుని సన్నిధిని జీవించే ధన్యత, ఇది మనకు కలిగినటువంటి గొప్ప బహుమానం. ఈ బహుమానాన్ని ఎవరు అపహరిస్తున్నారట? శిరస్సును హత్తుకొనని వారు. అంటే శిరస్సును హత్తుకొనని వారంటే ఎవరు? క్రీస్తును అంగీకరింపని వారు మీ బహుమతిని అపహరించడానికి చూసినప్పుడు, అంటే వాడు ఎవడేమంటాడంటే తప్పనిసరిగా అపవాది లేక అపవాది సంబంధి. శిరస్సును హత్తుకొనని వాడు మీ బహుమానాన్ని అపహరింపనీయుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరం కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో ఏం చేస్తుందంటే అభివృద్ధి పొందుతుంది. మన దేహము, మన విశ్వాసము, మన పరిచర్య, మన సహవాసము అభివృద్ధి పొందుతుందంటే కేవలం కారణం ఏంటి అంటే క్రీస్తును హత్తుకొని ఉండడం. ఈ క్రీస్తును హత్తుకుని ఉండే క్రమంలో మనం ఏ కారణం చేతనైనా అపవాదికి చోటిచ్చినప్పుడు వాడు ఎవడంటే శిరస్సును హత్తుకున్నవాడు, అంటే క్రీస్తుని అంగీకరించినవాడు. వాడు మనకున్నటువంటి భక్తి భావాన్ని, మనకున్నటువంటి విశ్వాసాన్ని, క్రీస్తు కలిగేటువంటి గొప్ప బహుమానాన్ని ఏం చేస్తాడంటే అపహరిస్తాడు. కాబట్టి క్రీస్తు సంఘములో క్రీస్తుతో ప్రయాణం చేసే మనము మన ఈ విశ్వాస ప్రయాణంలో అపవాదికి తావివ్వక అనుదినము క్రీస్తుతో గడపడానికి ఇష్టపడినప్పుడు కేవలము ఈ 40 దినాలే కాదు, నేను ప్రతి సంవత్సరం కూడా చెప్తాను, ఈ 40 దినాలు ఎంత నిష్ఠాగరిష్టతో దేవుని సన్నిధిని మనం సంకోచపడతాము. అలాగే ఏ స్థలమందైనా ఏ స్థితిలోనైనా దేవుని సముఖమందు సంఘమంతా సమకూర్చబడవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడినప్పుడు తప్పనిసరిగా అక్కడ మన ప్రజెంటేషన్ ఉండాలి. అక్కడ మన పరిచర్య మనం కొనసాగించాలి. పరిచర్య ధర్మాన్ని ఏనాడు కూడా విడిచిపెట్టడానికి వీలు. అది నిజమైనటువంటి భక్తి, అది నిజమైనటువంటి విశ్వాసం. ఇక్కడ అంటాడు, శిరస్సును హత్తుకొని వాడు ఎవడైనా మీకు బహుమానాన్ని అపహరిస్తాడేమో జాగ్రత్తగా చూడమంటున్నాడు. ఈ యొక్క ప్రయాణంలో ఎంత మాత్రం కూడా ఎమరపాటు లేకుండా, అలసత్వం లేకుండా, కుడి ఎడమలకు తొలగకుండా రాస్తూ 3వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడేమనంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని ఎక్కడ పరిగెడుతున్నాడట? గురి వద్దకి పరిగెడుతున్నాను అంటాడు. అదే పౌలు కొరింథీ సంఘాన్ని కూడా రాస్తూ 1వ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో ఇంకొక మాట అంటాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మనకు తెలుసు కదా. వినండి, మన పిల్లలు చక్కని ప్రైజ్ తీసుకొస్తారు. నేను ఎక్కడంటే డాడీ ఈరోజు స్కూల్లో మాకు ఆటల పోటీ పెట్టారు, అందులో నేను ఫస్ట్ వచ్చాను, సెకండ్ వచ్చాను, థర్డ్ వచ్చాను చెప్పేసి మాట్లాడతాను. సెకండ్ వచ్చానన్నా థర్డ్ వచ్చానన్నా మన బాధ ఎంత బాధ ఉంటుంది? ఫస్ట్ ఎవరు వచ్చారని అడుగుతాం.
వీడే ఫస్ట్ వచ్చాడంటే సెకండ్ థర్డ్ ఎవరు వచ్చారని అడగం, కానీ వీడు ఏ సెకండో థర్డో వచ్చాడంటే ఫస్ట్ ఎవరు వచ్చారని అడగం. అంటే మొదటి బహుమానానికి ఉన్నటువంటి విలువ అనేక మంది పరిగెడుతుంటారు. అయితే పందెపు రంగం ముందు ఒక వ్యక్తి మాత్రమే ఆ ప్రధాన బహుమతిని సాధిస్తారు. ఇది మన జీవితంలో జరుగుతున్నటువంటి నగ్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా చాలా స్పష్టంగా, చాలా అర్థమయ్యే రీతిలో మనతో మాట్లాడుతున్నాడు. పందెపు రంగమందు అనేక మంది పరిగెట్టిన అంటే ఇప్పుడు మనం ఎవరిని పోల్చుకోవాలి? పందెపు రంగం అనేసరికి క్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి 10 మంది కన్యకలు మనం గుర్తు చేసుకోవాలి. క్రీస్తు దగ్గర స్వస్థత పొందినటువంటి 10 మంది కుష్ఠరోగులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే అనేక మంది క్రీస్తు యొక్క ఆ బహుమతులను, అపురూపమైన కానుకలను, విలువైనటువంటి జీవితాన్ని, విలువైనటువంటి వాగ్దానాలు పొందుకుంటున్నారు. కానీ ఆ వాగ్దానపరమైనటువంటి జీవితాన్ని మాత్రం ప్రభుకి అర్పించలేకపోతున్నారు. మళ్ళీ ఏదైనా శ్రమ సంభవించినప్పుడు ప్రభు అని మరుపులు. అందుకే ప్రభు అని పిలుచుకోవడానికి మాత్రం కూడా ఎక్కడ చేరడు? పరలోక రాజ్యం చేరడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయడం మాత్రమే పరలోక రాజ్యాన్ని చేస్తాడని చెప్పేసి మత్తయి సువార్తికుడి ద్వారా మాట్లాడతాడు. ఈ విషయాన్ని ప్రభు అని పిలుచుకోవడం ఎంత మాత్రం పరలోక రాజ్యానికి చేరడం అన్నాడంటే, యేసుక్రీస్తుని పిలిచేవాడికి ఎంతమంది కూడా ప్రతిఫలం ఉండేదాన్ని కాంట్రవర్సీ విషయాన్ని తీసుకొచ్చారు ముస్లిమ్స్. అంటే క్రీస్తును ప్రభు అని పిలిస్తే పరలోక రాజ్యం చేరడం అన్నాడు కాబట్టి తండ్రి చిత్త ప్రకారం నేను చేయలేను కాబట్టి క్రీస్తు దేవుడు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. కానీ అదే క్రీస్తు నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నా యందు తండ్రి యందు నేను ఏకమై ఉన్నామనేటువంటి సత్యాన్ని గ్రహించాలని అనేక మార్లు. అంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోయినా, సరిగా చదవకపోయినా, సరిగా విశ్లేషించకపోయినా క్రీస్తు యొక్క మర్మం, బైబిల్ గ్రంథం మర్మం మనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు చక్కని మాట ఏమంటే, ఆ వాక్యాన్ని మనలో చదువుతున్నాము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తిడి. మన పరుగు ఏమై ఉండాలి? మన పరుగు ఏమై ఉండాలంటే ఈ 40 దినాల ప్రయాణంలో అందరం స్టార్ట్ అవుతాం. బస్సు బుధవారం నాడు ఎంత భయంకరంగా మందిరానికి వచ్చేస్తామంటే చాలా భయంకరం. స్థలం చాలు, కోకొలలు. ఆ రోజు రాకపోతే జీవితంలో ఎదురు కోరుకున్నట్టే బాధపడతాం. అంటే ఆచారమైన భక్తి కాదు, ఆత్మానుసారమైన భక్తి మనిషికి అవసరం. ఆచారమైన భక్తి కేవలం యూదులాగానే మిగిల్చేస్తున్నాము, శాస్త్రులాగా పరిచయలాగానే మిగిల్చేస్తుంది ఆచారమైన భక్తి. శాస్త్రులు పరిచయలు వారి ధర్మశాస్త్రాన్ని అనుసరించారు. ఎంతకంటే కనీసం వారు తినేటువంటి పుదీనాలను, జీలకర్రలను కూడా ఏమిచ్చారంటే దర్శనం భావించారు. కానీ దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోయారు. ఈయనే క్రీస్తు, ఈయనే రక్షకుడని, ఈయన ద్వారానే రక్షణ, శిరస్సును హత్తుకోవాలనేటువంటి స్థితిని వారు కలిగి ఉన్నారు. అంటే అపవాది స్థితి. కాబట్టి ఈ యూదులు, పరిచయులు, శాస్త్రులకు లేనటువంటి ఆధిక్యాన్ని దేవుడు ఈ కడవరి కాలంలో మనకిచ్చాడు. మనకిచ్చినటువంటి గొప్ప బహుమానాన్ని ఎవడు అపహరించకుండా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దాని మీద ఉందంటే మన మీదే ఉంది. పౌలు గారి ఎబ్రీ సంఘానికి రాస్తూ 10:35 అనుకుంటా, చదవండి ఒకసారి. మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి వినండి, మీరు ధైర్యము ఏం చేద్దాడు? మేము బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే ఓర్మి చాలా ప్రాముఖ్యమైనది అన్నాడు. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక
ఈ ఓర్పు విషయంలో ఈ 40 దినాల అనుభవంలోకి మనం నడిపించబడాలంటే 24 గంటల సమయాన్ని మనం ప్రభువులో వెచ్చించాలి. అంటే 24 గంటలు ప్రభువులో వెచ్చించాలని కాదు దాని అర్థం. ఈ సమయానికి మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం. రేపు మరలా 7 గంటలకు ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి తప్పనిసరిగా మనము ఆ రీతిగా ఈ యొక్క విశ్వాసయాత్రను కొనసాగించాలి. ఎప్పటికప్పుడు ధైర్యం విడిచిపెట్టగా ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో ప్రభువుని ఆరాధించడానికి, వెంబడించడానికి ఆతృత కలిగి జీవించాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 10 మంది కన్యకులను జ్ఞాపకం చేసుకోవాలని. 10 మంది కూడా దేవుణ్ణి పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని సిద్ధపడి వెళ్ళారు. కానీ వారిలో ఏం లోపించిందంటే నిరీక్షణ లోపించింది, విశ్వాసం లోపించింది, సహనం లోపించింది, ఓర్పు లోపించింది. ఓర్పు లేదు వారి దగ్గర. సాతానుడు వారి జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఇంకా ఆలస్యం చేస్తున్నాడు కదా పెండ్లి కుమారుడు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. వారి విశ్రాంతిలో నిమగ్నం అయిపోయారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు. ఆయన స్వరం అనగానే దిగ్గున 10 లేచారు, 10 లేవలేకపోయారు. అంటే పరిపూర్ణంలో పరిగెట్టాలంటే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ బహుమతి పొందుకునేవాడు ఒక్కడే కనుక ఆ బహుమతి నేను పొందుకోవాలనేటువంటి కృషి, పట్టుదల, ఆసక్తి, నిరంతర శ్రమ చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడగలుగుతాం. యోధ సర్వలోకానికి రాసినటువంటి పత్రిక యోధ పత్రిక. పౌలు గారు రాసిన పత్రిక మీకు చాలా సందర్భాలు చెప్పాను. కొన్ని సంఘాలకైతే, కొన్ని వ్యక్తులకైతే పేతురు, యాకోబు, యోధ ఈ రాసినటువంటి పత్రికలు సర్వప్రపంచానికి. ఆయన రాసినటువంటి ఆ పత్రికలో 1వ అధ్యాయము అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను, అర్థమవుతుంది. అయితే ఇక్కడ చదువుతాం, ఈ 11వ వచనం చదువుతాం. వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి బహుమానం పొందవలెనని. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తి బిలాము నడిచినటువంటి వంకర త్రోవ, తప్పు త్రోవ అంటున్నాడు. బహుమానము పొందాలి అంటే సక్రమైన మార్గము మాత్రమే సరైనదని బైబిల్ గ్రంథం చెప్తుంది. దానికి కృషి, పట్టుదల, నేర్పరితనం, ఈ లోక సంబంధమైనటువంటి బహుమతి కొరకే అంత ప్రాక్టీస్. దాన్ని తెలుగులో ఏమన్నా నిరంతర సాధన ఎంత ప్రాముఖ్యమైందో, అలాగే క్రీస్తు యేసు వారు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి నిరంతరము ఈ వాక్య సాధన అవసరం ఉంది. కీర్తనకారులు మనం చాలాసార్లు చదువుకున్నాం. మొదటి కీర్తనలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఇంత మేలులు పొందుకునేటువంటి ఆయన, ఎన్నో కీర్తనలు రచించినటువంటి దావీదు గారు, ఎన్నో శ్రమలలో, కష్టాలలో విడిపబడినటువంటి ఆయన రాజ్యము స్థిరమని వాగ్దానం పొందినటువంటి ఆయన ఏవేవో మాట్లాడగా, మొట్టమొదటగా ఒక మానవుడు ఏ రీతిగా తండ్రి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకోగలడు అని మొదట చెబుతున్నాడు. ఏమంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు వినండి. దివారాత్రం అంటే ఏంటది? రాత్రి పగలు, రాత్రి పగలు. రాత్రి పగలు దేవుని ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించగలమా, ధ్యానించగలమా? దాని అర్థం అది కాదు. దేవుడు ఈ సమయం నీకు ఇచ్చినప్పుడు, ఆ సమయానికి నేను నడిపించినప్పుడు అది దేవుని కృప. ఈ సమయంలో నేను ఈ రీతి కొనంటే అది దేవుని కృప అనే జిజ్ఞాస, ఆ స్పృహ మనిషికి తప్పనిసరిగా అన్ని వేళలా ఉండాలి. ఏ పని చేసినా ప్రభువుని మొదట స్తుతించాలి.
ముగించినా స్తుతించాలి. ప్రభు నీకు వందనాలు, పని ప్రారంభించడానికి కృప చూపించావు, ముగించడానికి కూడా కృప చూపించావు. చాలామంది పని ప్రారంభిస్తారు, ముగింపు వారి చేతిలో ఉండదు. వినండి, ఉదాహరణకు మనకి కోవాడ్ ప్రాజెక్ట్ తెలుసు కదా. చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు, ముగించాడు వైఎస్ఆర్. జగన్ రాజశేఖర రెడ్డి గారు ముగించారు. ఏనండి, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు ఏది, పోలవరం ప్రాజెక్టు. ముగింపు ఎవరు ఇప్పుడు తెలియదు, ముగింపు ఎవరు తెలియదు. బ్రిటిష్ వారి కాలంలో అనుకున్నారు పోలవరం ప్రాజెక్టు అంటే 18వ శతాబ్దంలోనే పోలవరంకి ప్రాజెక్టు యొక్క ఆలోచన బ్రిటిష్ వారికి కలిగింది. అంటే ఈ 19వ శతాబ్దంలోనూ కాదు, 20వ శతాబ్దంలోనూ కాదు. అప్పటి కళ ఈ పోలవరం ప్రాజెక్ట్. అంటే పనిని ప్రారంభించాము, మళ్ళా ముగించాము. అంటే ఎవరి కృప ఉంది ఇప్పుడు ఇందులో చెప్పండి? ప్రారంభించడానికి కూడా ముగించడానికి కూడా దేవుని కృప ఉంది. చాలా మంది ప్రారంభిస్తాం, ముగించలేదు చాలా విషయాలు. అంటే ఆ విషయంలో దేవుని కృప. 14వ అధ్యాయము, వేరుకోవచ్చాక నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల పట్టుకెట్లు నెరగబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చిందును అని మాట్లాడుతున్నారు. ఎవరిది? ఈ తేజ నక్షత్రము వేకోవచ్చుకి ఎవరు అంటే, సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఇది సాధన గురించి, ప్రధానత్వపు హక్కును పోగొట్టుకున్నటువంటి దేవతల గురించి, అపవాది గురించి మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ నిజంగా అపవాది ఆకాశం నుండి గెంటివేయబడినవాడు. కానీ ఏ రీతిగా గెంటివేయబడ్డాడు అంటే, ఇక్కడ సాదృశ్యంగా ఒక మనిషిని చూపించాడు. ఈ అక్షర రూపము అలంకార రూపంగా మాట్లాడినటువంటి మాటలు మనం వేకువచ్చుక తేజ నక్షత్రమా ఆకాశం నుండి నువ్వు ఎట్లు పడతాయి పెట్టుకుంటే ఆ సాధుడే పడిపోయాడని అర్థం కాదు. ఇక్కడ ఎవరిని చూస్తూ చూపిస్తున్నాడంటే 4వ వచనంలో ఎవరి గురించి? బాబేలు రాజు గురించి. ఎవరంటే బాబేలు రాజు మహాచక్రవర్తి. ఎవరు ఆయన పేరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరుకు ఆ యొక్క గుణ లక్షణాలు సంభవించినప్పుడు వాడు ఒక మానవుడై ఉండి తన సింహాసనాన్ని అంటే దేవుడికి హెచ్చుగా చేసుకోవాలనే భావం చూపించాడంటే అంత ఉన్నతంగా చేసుకోవాలనే ఆలోచన కలిగింది వాడికి. ఈ మాటలు మనకు అర్థం కాదు. ఆ యొక్క భావము ఎవరిలో స్పష్టంగా కాకుందంటే బాబేలు చక్రవర్తి, బబులోను చక్రవర్తి నెబుకద్నెజరులో కనబడుతుంది. అంటే ఇప్పుడు సాతాను గుణ లక్షణాలు మనలో కనబడినా మనం కూడా ఏం చేస్తాం? మనకి ఇచ్చినటువంటి ప్రధానత్వపు హక్కును పోగొట్టుకుంది. అదే మాట్లాడుతున్నాడు అక్కడ యోధా గారు తన ఆ పత్రికలో 6వ వచనంలో, మరియు తమ ప్రధానత్వపు హక్కును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదత్తులకు ఇచ్చినటువంటి బహుమానం ఏదైతే ఉందో దానిని పోగొట్టుకోవడం ద్వారా వారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? కటిక చీకటిలో నిత్య భద్రం చేయబడ్డారు. బహుమానం ఆయన ఇచ్చి బహుమానము లేకపోతే ఆయన ఇచ్చి కనుక నిత్యరాజ్యం. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకోవడానికి తను అనుకున్న వాటిని కూడా విడిచి ముందున్న వాటి వరకు
వేగిరి పడ్డాడు. ఎలా విడిచాడు? పెంటతో సమంగా ఎంచాడు. పెంటతో సమంగా ఎంచడం అంటే అతను అనుకున్నది ఏంటి తెలుసా? కోట్ల ఆస్తి. అతను అనుకున్నది కోట్ల ఆస్తి అండి. కోట్లగలటివి నా అల్పకాలపు పాపభోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. వినండి, ఐగుప్తు ధనం విడిచిపెట్టి క్రీస్తు విషయమై తన ప్రజలతో శ్రమను అనుభవించడమే గొప్ప మేలని ఎంచారు. ఈ రోజున మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈ లోక మాలిన్యానిక, లేకపోతే క్రీస్తు విషయమైనటువంటి నిందక? ఆలోచించలేదు. మనకు ఎంతోమంది పూర్వీకులు ఆదర్శప్రాయంగా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారి జీవితంలో తండ్రి అయిన దేవునికి, కుమారుడు యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మకి పెద్దపీట వేసినప్పుడు వారు కలిగే ప్రతి అవమానాన్ని, ప్రతి నిందను వారు సగౌరవంగా స్వీకరించి వారి ప్రాణం సహితము తండ్రి అయిన దేవునికి, లేదా కుమారుడు యేసుక్రీస్తు వారికి నడిపిస్తున్నటువంటి బాధపరుస్తున్న పరిశుద్ధాత్మకి అంకితం చేయడానికి వెనకడుగు వేయలేదు. కాబట్టి మనం కూడా మన ప్రాణాలు ఈరోజు అడగడం లేదు. ఎందుకంటే క్రీస్తే బలి అయ్యి ఆయన ప్రాణాన్ని పెట్టాడు కనుక నీ ప్రాణం ఎవరికి పెట్టట్లేదు. కానీ నువ్వు చేయాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే నిరంతరము ఐహో ధర్మశాస్త్రాలను ధ్యానిస్తూ అనేక మందికి ఆ ధర్మశాస్త్ర విధులను, ఆ ధర్మశాస్త్ర గొప్పదనాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ప్రధానత్వపు హక్కు అనేటువంటి బహుమానాన్ని అనేక మందికి చాటి చెప్తూ ప్రభు సేవలో ధరించి ఆయనకు ప్రభుకు పాత్రపడదాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.